మీకు గుర్తుందా? అపోస్తలుల గురించి ధ్యానిద్దామని చెప్పి మొదలు పెట్టుకున్నాము. యేసుప్రభు వారు 12 మంది సాధారణమైన వ్యక్తులను ఎన్నుకొని వారికి అసాధారణమైన పిలుపును ఇచ్చారు. వారితో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని తలంచారు. 12 మంది శిష్యుల గురించి మనము వారి పేర్లు చదివాము. ఈరోజు మరి మళ్ళీ వచ్చే వారం కూడా ఈ 2 వారాలు ఒక అపోస్తలుల గురించి మనము ధ్యానించబోతున్నాం. అతని పేరే ఎవరు? పేతురు. అతని పేరే పేతురు. పేతురు గారి గురించి చాలా ఉంది చదవడానికి. నేను గడిచిన కొద్ది రోజులుగా చదువుతున్నా అవ్వట్లేదు. ఇంకా చదవాల్సింది ఇంకా చాలా ఉంది. నోట్స్ రాసుకుంటూనే ఉన్నా, వెళ్తూనే ఉంది. అప్పుడు అనిపించింది నాకు 2 వారాలు చెప్తే సరిపోతుందేమో. ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ క్లుప్తంగా 2 వారాలు అంటే 2 శుక్రవారాలు సరిపోతాయేమో చెప్పడానికి అనిపించింది. చాలా ఉంది పేతురు గారి గురించి చెప్పడానికి. ఒక మాటలో చెప్పాలంటే యేసుప్రభు వారి తర్వాత నూతన నిబంధనలో ఎక్కువ సార్లు ఎవరి గురించి చెప్పబడిందంటే పేతురు గురించి. అంత ఎక్కువగా ఈ అపోస్తలుల గురించి చెప్పబడింది. ఏంటి ఈయనలో గొప్పతనం? ఈయన గొప్పవాడా, మనలాంటి వాడా? ఈ విషయాలు చూద్దాం మనం. ఈరోజు వచ్చే వారం కూడా పేతురు గురించి మనము ధ్యానిద్దాము. మీకు ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనము 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నది. అదొకసారి చదువుకొని మనం ముందుకెళ్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గెస్ అని పేరు పెట్టెను. బోయనెర్గెస్ అనగా ఉరిమెడి వారని అర్థం. ఆంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కారియోతు యూదా అనువారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 12 మంది ఎక్కడ ప్రస్తావించబడ్డారు అంటే సువార్తల్లో 4 సార్లు రాయబడి ఉన్నాయి. వీళ్ళు 12 మంది 4 చోట్ల ఉన్నాయి. ఈ 4 చోట్ల ఇదే ఆర్డర్లో చెప్తారు. ఇదే వరుస క్రమంలో చెప్తారు. ఇదే వరుస క్రమంలో. ఇప్పుడు మనం మార్కు సువార్త చదివాం కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయంకి వెళ్దాం. ఇదే వరుస క్రమం ఉంటుంది. మధ్యలో పేర్లు ముందు వెనక్కి మారుతాయి, కానీ క్రమం మాత్రం అదే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు నేను చదువుతాను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయును, మారుపేరు గల లెబ్బయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కారియోతు యూదా. లూకా 6వ అధ్యాయంలో కూడా ఉంది. లూకా 6వ అధ్యాయం, అది కూడా చదువుకుందాం. నేను చక్కచక్క చదువుతాను. లూకా 6వ అధ్యాయము 13 నుంచి 16లో ఉంటుందమ్మా. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలుడు అని పేరు పెట్టెను. అపోస్తలుడు అంటే పంపబడినవాడు, శిష్యుడు అంటే నేర్చుకునేవాడు, అపోస్తలుడు అంటే పంపబడినవాడు. ఎవరి చేత? సాక్షాత్తు యేసు ప్రభు చేత పంపబడినవాడు. సువార్త పరిచయం 12 మందిని ఏర్పరచుకొని వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పి, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలేతు అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కారియోతు యూదా అనువారు. ఇంకొక చోట ఉంది, ఆఖరి చోట. ఈ 12 మంది
క్రమంగా ఎక్కడెక్కడ చెప్పబడ్డారో చదువుతున్నాను. అపోస్తుల కార్యాల్లో 11 మందే ఉంటారు. ఎందుకు? అపోస్తుల కార్యాలు వచ్చేసరికి యేసుప్రభు వారిని పట్టించేశాడు, ఊరేసుకొని చనిపోయాడు ఇస్కరియోతు యూదా. అందుకనే 11 మందే ఉంటారు. తర్వాత మత్తయి అనే 12వ శిష్యుణ్ణి కూడా ఎన్నుకోబడటం జరుగుతుంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 13వ వచనము. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జలేతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 12 మంది యేసుప్రభు వారు ఊరికినే 12 మందిని ఎన్నుకొని అట్లా వదిలేలా. 12 మందిని మళ్ళీ విడగొట్టారు 3 గుంపులుగా. 12 మందిని 3గా విభజించే గ్రూప్కి ఎంతమంది వస్తారు? 4 వస్తారు. సో మొదటి గుంపులో ఎవరున్నారంటే ఇక్కడ చదివిన పేర్లు: పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములు. వీళ్ళిద్దరు పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములు. యాకోబు, యోహాను అన్నదమ్ములు. వీళ్ళిద్దరిని మొదటి గ్రూప్లో పెట్టుకున్నాడు, ఫస్ట్ గ్రూప్. రెండో గ్రూప్ ఫిలిప్పి, తోమా, బర్తలోమయి, మత్తయి. ఇది రెండో గ్రూప్. మూడో గ్రూప్ వచ్చి అల్ఫై కుమారుడు యాకోబు, జలేతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా, ఇస్కరియోతు యూదా. ఆఖరి 4 మూడో గుంపు. ఈ గుంపుల యొక్క క్రమం ఎలాగా ఉంటుందంటే, యేసుప్రభుకి సన్నిహితంగా ఉన్నవాళ్ళు మొదటి గుంపు. ఎవరు సన్నిహితంగా ఉన్నది ఎక్కువగా? పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను దగ్గరగా ఉన్నవాళ్ళు. రెండో గుంపు ఇంకొంచెం దగ్గరగా, అంటే ఎక్కువ క్లోజ్గా ఉన్నది పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను. దాని తర్వాత కొంచెం తక్కువ ఎవరంటే ఫిలిప్పు, తోమా, మత్తయి, బర్తలోమయి. ఇంకొంచెం దూరంగా ఉన్నవాళ్ళు ఎవరంటే అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి, అంటే తద్దయిని యూదా అని కూడా అని పిలుస్తారు, జలేతే అనే సీమోను, ఇస్కరియోతు యూదా. 3 గుంపులుగా విభజించారు. గుంపులో మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పేరు ఆ గుంపు లీడర్ అన్నమాట. మొదటి గుంపు లీడరు పేతురు. ఇంకో మాట చెప్పాలంటే 12 మందికి గుంపుకి లీడర్ కూడా పేతురే. ఎక్కడుంది 12 మంది గుంపుకి పేతురు అని అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం, ఇందాక మనం చదివిన భాగమే. 10వ అధ్యాయంలో 12 మంది గురించి రాసేటప్పుడు ఒక పదం వాడారు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను. ఇక్కడ మొదట అనే పదం ఉంది, చూసారా? ఈ మొదట అనే పదము అసలు గ్రీక్ భాషలో రాసినప్పుడు బైబిల్లో ప్రోటోస్ అనే పదం వాడారు. ప్రోటోస్ అంటే చీఫ్ మినిస్టర్ అంటారు కదా, ప్రధానమంత్రి, ప్రధాన అపోస్తలుడు. సో ఈ 12 మంది గుంపుకి లీడర్ ఎవరు అంటే పేతురు అని అర్థమవుతుంది. పేతురు గారిని ఎప్పుడు యేసుప్రభు వారు వెంటుంచుకున్నారు. ఈ మొదటి గుంపులో పేతురు, యాకోబు, యోహాను మరి ఎక్కువగా సన్నిహితంగా ఉండటం చూస్తాం. పేతురు, యాకోబు, యోహాను వీరిని ఇన్నర్ సర్కిల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చాలా దగ్గరగా ఉన్న శిష్యులు లేదా అపోస్తలులు. చాలా ప్రధానమైన సన్నివేశాల్లో ఈ ముగ్గురు కనబడతారు. ఎక్కడెక్కడో తెలుసా మీకు? రూపాంతర కొండ చదువుకున్నారు ఎప్పుడైనా మీరు? రూపాంతర కొండ ఎక్కడ ఉంటుందంటే మీకు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం
యేసు ప్రభు వారు ఎవరికి ఇది కనిపించేటట్లు చేయలేదు. వీరు ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళి యేసు ప్రభు వారు అసలు మహిమలో ఎలా ఉంటారో ఏదో కొంచెం అలా 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 మీకు కొద్దిగా చూపిస్తారండి అని చెప్పి వెంట పెట్టుకొని తీసుకెళ్ళి వారికి చూపిస్తే వారి స్పందన వచ్చి బోర్లా పడతారు, బోర్లా పడుకుంటారనమాట. చూద్దాం ఎక్కడుంది అది. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. 6 దినములైన తర్వాత యేసు, నేను చెప్పాను కదా మొదటి గుంపులో ముగ్గురు, పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. అంటే మానవ రూపంలో యేసు ప్రభు వారు ఒక్కసారి అట్లా చూపించారు వాళ్ళకి. 2వ వచనం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, టీం లీడర్ కదా, లీడర్ గుంపుకి, పేతురుకు మళ్ళా కొంచెం దుడుకు పేతురు అనే స్వభావం ఉంటుంది. వెంటనే అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిదే, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా చెప్తూనే ఉన్నాడు కంగారుపడి. కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాటల వినుడు అని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకుడు అని చెప్పి వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. గొప్ప దృశ్యం ఇది. మిగిలిన శిష్యులు ఎవరికి ఇవ్వలే. పేతురు, యాకోబు, యోహాను దగ్గర సర్కిల్ అన్నమాట యేసుప్రభు వారికి. ఇలాంటిదే ఇంక 3 సన్నివేశాలు ఉన్నాయి. ఈ ముగ్గురినే తీసుకెళ్తారు యేసుప్రభు వారు. మార్కు సువార్త 5వ అధ్యాయం దగ్గరగా వెంట పెట్టుకొని ఈ ముగ్గురిని తీసుకెళ్తారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనం, 35 నుంచి నేను చదువుతాను. 35 నుంచి, మార్కు సువార్త 6వ అధ్యాయం 35 నుంచి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోద్ది అనారోగ్యంతో. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, అరే నీ కూతురు చనిపోయింది, నువ్వు ఇంకెందుకు అడుగుతున్నావు ఆయన్ని, బోధకుడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఇంకా ఆయన ఏం చేయలేడు, వదిలేసే వచ్చేయి అంటే యేసుప్రభు వారు అంటున్నారు, భయపడుకుడి, నమ్మకము మాత్రం ఉంచుడి అని చెప్పి. 37వ వచనము, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరెలాగూ గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళారు. మళ్ళా వెంట పెట్టుకొని వెళ్తే అక్కడ తెలిసింది కదా, చనిపోయిన ఇళ్ళలో ఎలా ఉంటుందో, డప్పులు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే యేసుప్రభు వారు ఇంకా ఏడవద్దు, పాప నిద్రపోతూనే ఉందని చెప్పేసి అంటే అందరూ వారు ఈయనంటే ఎటు చెప్తున్నాడు అనుకుంటారు. 40వ వచనం, అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరములు ప్రాయము గలది. వెంటనే వారు
బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పారు. చచ్చిపోయిన వాళ్ళని మళ్ళా జీవానికి తీసుకురావడం, ఇంత ఇంత ఒక గంభీరమైన విషయాన్ని కళ్ళ కట్టినట్టుగా ఎవరు చూపించారు? పేతురు, యాకోబు, యోహాను. గెత్సెమనే తోట ఇంకొకటి ఉంది, అది మనము సమయం త్వరగా ఉంది, ఇదే అయిపోతుంది కాబట్టి. గెత్సెమనే తోటలో ప్రార్థన గుర్తుందా? యేసుప్రభు వారు ఇంకా లోపలికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దగ్గరగా ఉంచుకున్న శిష్యులు పేతురు, యాకోబు, యోహాను. అప్పుడే వాళ్ళు ముగ్గురు పడుకుంటారు, గుర్తుందా? యేసుప్రభు వారు వచ్చి, సీమోను నిద్రపోతున్నావా, ఇంకా కాసేపు మెలకువగా ప్రార్థన చేయలేవా? ఆత్మలో చేయాలనిపిస్తుంది కానీ శరీరం బలహీనంగా ఉంది కదా అని చెప్పి మళ్ళా లోపలికి వెళ్ళి ప్రార్థిస్తారు. యేసుప్రభు వారి గంభీరమైన సన్నివేశాల్లో ముగ్గురు నుంచుకున్నారు. గెత్సెమనే తోటలో ఆయన పడుతున్న వేదన సమయంలో కూడా ముగ్గురిని వెంట పెట్టుకుని ఉన్నారు. ఈరోజు మన టాపిక్ హీరో ఎవరంటే పేతురు గారు. ఆయన అన్నిట్లో ఆయన ముందున్నాడు. పేతురు గారికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది యేసుప్రభు వారి దగ్గర. మిగిలిన శిష్యులకి పేరు పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ పేతురికి మాత్రం సీమోను ఒకప్పుడు అతని పేరు. అతని గురించి ఎప్పుడు చెప్పినా యేసు పేరు పెట్టిన సీమోను, పేతురు అని పేరు పెట్టిన సీమోను. సీమోను అనే పదానికి అర్థం ఏంటంటే వినుట, వినబడుట, వినుట. పేతురు అనే పదానికి అర్థం ఏంటి తెలుసా ఎవరైనా? రాయి. పేతురు అనే పదానికి అర్థము రాయి. సీమోన్లు నూతన నిబంధనలు 7 ఉన్నారు. రకాలు చాలా చాలా కామన్ పేరు సీమోన్ అనే పేరు. అయితే యేసుప్రభు వారు పేతుర్ని సీమోను అని కాదు, ముద్దుగా పేతురని పిలుచుకున్నాడు. ఎందుకంటే పేతురు అనే పదానికి గ్రీకు భాషలో వచ్చేసి పెట్రాస్ అంటారు, రాయి. అరామిక్ భాషలో కేఫా అంటారు, కేఫా, రాయి. పేతురని ప్రతిసారి పిలిచినప్పుడల్లా నువ్వు స్థిరంగా ఉండాలి, ఇటు అటు ఊగిసలాడేవాడివి కాదు నువ్వు అని గుర్తు చేయడానికి యేసుప్రభు వారి పేరు పెడతారు. పాత పేరు బదులుగా కొత్త పేరు పెట్టలేదు. లూకా రాస్తాడు అదే మాట. లూకా సువార్తలో ఉంటుంది, 6వ అధ్యాయం 14వ వచనంలో లూకా గారు చక్కగా రాస్తారు ఆ మాటను. 6వ అధ్యాయము 14వ వచనము, ఆయన ఎవనికి పేతురను మారు పేరు పెట్టెను. సీమోన్ అనే పేరు పూర్తిగా తీసేలా, సీమోను పేతురు. కానీ యేసుప్రభు వారు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, యేసుప్రభు వారు పేతురుని గద్దించేటప్పుడు సీమోన్ అని పిలిచేవాడు. పేతురు మెప్పైనది చేసినప్పుడు పేతురు అని పిలిచేవాడు. పేతురుకి ఒక సూచన అన్నమాట అది. యేసుప్రభు వారు సీమోన్ అని పిలిచాడా, నేనేదో తప్పు చేసినట్టే. సీమోను 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 అన్నాడంటే, అమ్మ నేనేదో పొరపాటు చేశా, అయిపోయా, దొరికా యేసుప్రభు వారికి. పేతురు అని పిలిచాడా, పోన్లే యేసుప్రభు వారికి నచ్చిందే చేశాను నేను అన్నట్లుగా వాక్యంలో స్పష్టంగా ఉంది. ఎక్కడెక్కడ పిలిచారు అలా అంటే, లూకా సువార్త 22వ అధ్యాయానికి వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. యేసుప్రభు వారి ఈ మాట చెప్పిన తర్వాత పేతురు ఏమంటాడో యేసుప్రభు వారికి ముందే తెలుసు. అవునా కదా? దేవుడికి మనం నోటి నుంచి వచ్చే మాట తెలీదా? మనం పలకకు ముందే ఆ మాట మన తలంపులో ఉన్నప్పుడే ఆయన తెలుసు కదా. లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఇలా అంటారు,
31వ వచనం, 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను కదా, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, పేతురు ఏమంటున్నాడు చూడండి, ప్రభువా, నీతో కూడా చెరసాలలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని అతనితో అనెను. నేను జైలు వెళ్తా నీకోసం, ప్రాణం పెడతా నీకోసం అంటున్నాడు. ఆయన ఏమన్నారు, పేతురు, నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడిపోయేదని నీతో చెప్తున్నా. ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియైనను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనదని పేతురుతో చెప్పి. పేతురుకు అర్థమైపోతుంది, అమ్మో, యేసుప్రభు వారు నా నూతన స్వభావానికి పేతురు అని పెట్టారు, నా ప్రాచీన స్వభావం అయితే సీమోను అని. అందుకనే మనం చదువుకున్నాం కదా, పేతురు ఏం చేశాడు? యేసుప్రభు వారు పైకి ఆరోహణం అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టడానికి వెళ్ళాడా? లేదా, చేపలు పట్టడానికి వెళ్ళాడు. దాని తర్వాత యేసుప్రభు వారు వారికి ఆ సీషోర్, సముద్రపు ఒడ్డును కనిపించి వారిని పిలుస్తారు కదా భోజనానికి, చేపలు సిద్ధపరిచి నాతో పాటు భుజించుడి అంటారు. దాని తర్వాత ఏం జరిగిందో మనం చదువుకోలేదు, నేను కావాలని ఆపాను అది చదవకుండా. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. వారు భోజనం చేసిన తర్వాత, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం, పేజ్ నెంబర్ 102లో ఉంటుంది నూతన సువార్త. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి ఏమంటారు చూడండి, పేతురుని పిలవడం, యోహాను కుమారుడమైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదవని అతనితో చెప్పాను. రెండోసారి యేసు, నా గొర్రెపిల్లలను మేపమని అతనితో చెప్పాను. రెండోసారి మరలా ఆయన, యోహాను కుమారుడమైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని అతనితో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడమైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. పేతురుని పిలుస్తున్నారా? పిలవట్లేదు. చేపలు పట్టడానికి పోయాడు. సువార్త పరిచయం అప్పగిస్తే పదండి చేపలు పడదామని టీం లీడర్ మళ్ళీనా చేపలు పట్టడానికి వెళ్ళాడు. నేను ఇందా చెప్పాను కదా, యేసుప్రభు వారు ఎప్పుడైతే సీమోను అని పిలుస్తాడా, పాత స్వభావంతో నడుచుకుంటున్నావు, నువ్వు పేతురు అని నేను పిలవట్లేదు, నువ్వు అర్హత లేదు నీకు, ఇప్పుడు నువ్వు సీమోనువే, ఇంకా మారాలి, నువ్వు ఇంకా మారాలని అంటున్నట్టుగా చూస్తాం. మూడవసారి అడిగితే, నన్ను ప్రేమించుతున్నావా అని మూడవసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదామని ఆయనతో చెప్పాను. పేతురు బాధపడతాడు, యేసయ్యా, నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తానా లేదా అని చెప్తున్నాను. సీమోను అంటేనేమో పాత స్వభావం అని, పేతురు అంటే కొత్త స్వభావంగా చెప్పినట్లు చూస్తాం. యేసుప్రభు వారు పిలిచినప్పుడే. మరి కొన్ని చోట్ల సీమోను సీమోను అని రాయబడి ఉంటుంది కదా, జనరల్ టర్మ్స్, సాధారణంగా వాడుక. అది ఎక్కడ ఉంటుందంటే మార్క్స్ వార్తలో పేతురు ఇల్లు గురించి చెప్పినప్పుడు సీమోన్ అనే ఉండేది. సీమోను అత్త, సీమోను భార్య, సీమోను ఇల్లు, ఇలానే ఉండేది. పేతురు అని ఎక్కడ రాసేవారు కాదు. పేతురు అనే పేరు యేసుప్రభు వారు పిలిచేవారు స్పష్టంగా. ఆయనకి ఇష్టమైన పేరు ముద్దు పేరుగా పెట్టుకున్నాడు. అందుకే
పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ కదా. యోహాన్ సువార్తలో యోహాన్ ఏమని రాస్తాడో తెలుసా పేతురు గురించి? 15 సార్లు ఉంటుంది. సీమోన్ అని రాయడు, ఒట్టిగా పేతురు అని రాయడు. సీమోను పేతురు అని రాస్తాడు ప్రతిసారి. సీమోను పేతురు అని ప్రతిసారి 15 సార్లు అదే రాస్తాడు పేరు. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి పేతురును చూస్తున్నాడు యోహాను. పాత స్వభావం తెలుసు, యేసుప్రభు వారు ఎన్నుకున్న తర్వాత కొత్త స్వభావం కూడా తెలుసు. సీమోను పేతురని రాస్తాడు యోహాను. వీరందరూ యోహాను, యాకోబు, పేతురు, ఆంద్రయ వీరు ఒకే పట్టణానికి చెందిన వాళ్ళు. జాలర్లు వీళ్ళు. ఫిషింగ్ బిజినెస్లో ఉండేవాళ్ళు. చేపలు పట్టడము, పడవల్లో సముద్రంలోకి వెళ్ళడం, పడవలు తెచ్చుకోవటం, చేపలు పట్టడం, మళ్ళీ తీసుకొచ్చి అమ్ముకోవడం. పేతురుది దుడుకు స్వభావం అని అంటారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు నువ్వు పేతురు అని అన్నారో, అరే నా స్వభావం ఇది కాదు కదా యేసుప్రభు వారు కొనుక్కుంటున్నాను, స్థిరముగా ఉండాలి కదా నేను, ఒక రాయిలాగా ఉండాలి కదా నేను అని పదే 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 గుర్తు చేయడానికి యేసుప్రభు వారు ఆ పేరు పెడతారు. ఊరికే పేతురు అని పిలుచుకోలే. యేసుప్రభు వారు అంటారు, ఈ పేతురు మీదనే నేను ఆ సంఘాన్ని కడతా అంటారు. అంటే ఏంటి? పేతురు సంఘానికి మూలరాయి కాదు అక్కడ అర్థం. దీన్నే కొంతమంది డిఫరెంట్గా యాంగిల్ తీసుకొని పేతురుని పూజిస్తారు. అది తప్పు. కొంతమంది యేసుప్రభువుని కాక పేతురుని పూజిస్తారు. అపోస్తలుడైన పేతురు వందనాలు అంటారు. అది కాదు. వాక్యంలో ఉందంటే నీవు పేతురవు అంటే నీవు రాయివి, నీ రాంటి బండ మీద నా సంఘాన్ని కడతాను అని అర్థం. అలా స్థిరంగా ఉండాలి నువ్వు అని చెప్పబడింది వాక్యంలో. ముగించుకుందాం. ఈ 12 మంది గుంపు గురించి మనం మరొకసారి ఆలోచించినట్లయితే, ఈ 12 మంది గుంపులో రకరకాలమైన మనుషులు ఉన్నారని చెప్పాను కదా. పేతురు ఒకడు అందులో. మొదటి గుంపులో 4 జాలర్లే. రెండో గుంపు ఉంది. రెండో గుంపులో ఫిలిప్పు, తోమా, మత్తయి, బర్తలోము. మత్తయి మీకు ఎవరో తెలుసు. ఎవరు? మత్తయి సుంకరి, ట్యాక్స్ కలెక్టర్. ప్రజల దగ్గర నుంచి డబ్బు కొల్లగొట్టి రోమ ప్రభుత్వానికి ఇచ్చేవాడు. ఇందాక మనం 12 మంది పేర్లు చదువుతున్నప్పుడు జలేతు అనే పదం వస్తుంది కదా. ఇంగ్లీష్లో జెలట్ అంటారు. అదొక గుంపు. వారు తీవ్రవాదుల గుంపుకు చెందిన వ్యక్తే జలేతే అనే సీమోను. జలేతే అనబడే సీమోను. వీరట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఈ 12 మంది గుంపులో రకరకాలమైన వ్యక్తులు ఉన్నారు. అందుకనే మనము ఈ 12 మంది శిష్యుల గురించి తెలుసుకోవాలంటుంది. రకరకాలైన వ్యక్తులని యేసుప్రభువు వారు ఎన్నుకున్నారు. శాస్త్రులను పరిచయాలు అసలు ఎన్నుకోలేదండి. మీకు ఒకసారి ఈ లిస్టు చూడండి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇక ఎవరిని యేసుప్రభువు వారు ఎన్నుకోవాలి. సాధారణమైన పామరులను ఎన్నుకున్నాడు యేసుప్రభువు వారు. ఒక ఏమని చెప్తారు, జడ్జిమెంట్, ఒక తీర్పు తీర్చేశాడు మత పెద్దల మీద. మీరు మత పెద్దలు అని అనుకుంటున్నారే, మీలో ఒక్కడిని కూడా నేను ఎన్నుకోను. పామరులు ఎన్నుకొని వాళ్ళ మీద నా సంఘాన్ని కడతానని 12 మంది ఎన్నుకున్నారు. అయితే ఈ జలేత్ అనే సైమోను, ఇతని గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇతను ఎవరంటే పోయినసారి చెప్పినట్టుగా తీవ్రవాది. ఇతను ఎవరి మీద తీవ్రవాది అంటే రోమా ప్రభుత్వం మీద. రోమా ప్రభుత్వాన్ని పడద్రోయాలి, యూదులం మేము, మా మీద వీడెవడు, అసలు రోమీలు ఎవరు అని చెప్పి తిరుగుబాటుదారుడు అనమాట. ఈ జలేతే అనే ఈ గుంపు చిన్న చిన్న కత్తులు క్యారీ చేసేవాళ్ళు అంట పాకెట్లు. చిన్న కత్తి, సికారా అంటారు వాళ్ళ గ్రూప్ పేరు. ఈ చిన్న చిన్న కత్తులు వీళ్ళ దగ్గర ఉండటం అనేది ఫేమస్. ఇప్పుడు కొంతమంది పంజాబ్ వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు తల్వార్లు క్యారీ చేస్తారు. తల్వార్ అంటారు తెలుసా? పంజాబ్, మన భారతదేశంలో కూడా ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది సపరేట్గా. చిన్న కత్తి క్యారీ చేయొచ్చు వాళ్ళు. అట్లానే వీళ్ళు ఏదో షోకి క్యారీ చేయరు. కనిపిస్తే దారిదోపిడీ చేసి చంపేయడము,
ఇలా చేస్తుండేవాడు. ఇలాంటి యూదులకు దేశభక్తుడు, రోమియోలకు మాత్రం దేశద్రోహి. ఇటువంటి వ్యక్తిని కూడా యేసుప్రభు వారు 12 మందిలో ఉంచారు. మత్తయికి ఈయనకి ఎదురు పడితే ఇద్దరు పొడుచుకొని చచ్చిపోవటమే. ఎందుకంటే ఒకడు దేశద్రోహి, ఒకడు దేశభక్తుడు. అవునా కదా? ఒకడు అక్రమంగా డబ్బులు సంపాదించే మత్తయి, ఇంకొక వ్యక్తి ఏమో దేశం కోసం ఎవరినైనా చంపడానికి కత్తి పట్టుకుని తిరిగే వ్యక్తి. వీరిద్దరిని ఒక గుంపులో ఉంచాడు అంటే వారి జీవితం ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోండి. యేసుప్రభు ఎన్నుకున్న తర్వాత వారి జీవితం ఎంత భయంకరమైన మలుపు తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. మనం ఈరోజు చదువుకున్న వ్యక్తి ఎవరంటే పేతురు. యేసుప్రభు వారు ఆయనకి ముద్దు పేరు పెట్టాడు. సైమన్ అసలు పేరు, సీమోన్ అసలు పేరు. సీమోనుకు పేతురను పేరు పెట్టుకున్నారు యేసుప్రభు వారు. పేతురు అంటే రాయి అని చూసాము. యేసుప్రభు వారే స్వయానా పేరు పెట్టుకున్నాడు ఆయనకి. పేతురు టీమ్ లీడర్ అని చూసాము, చీఫ్ అని చూసాము. యేసుప్రభు వారికి దగ్గరగా ఉన్న 3 అపోస్తలుల్లో ఈయన ప్రథముడు. పేతురు, యాకోబు, యోహాను. చాలా గంభీరమైన విషయాలు కళ్ళారా చూసిన వ్యక్తుల్లో పేతురు ఒకడు. పేతురు అనేది అసలు పేతురు ఇంటి పేరే కాదు. అవునా కాదు? యేసుప్రభు వారు పెట్టిన ముద్దు పేరు. అయితే ఈ పేరుని పేతురు ఏం చేసుకుంటాడు తెలుసా? ఇంటి పేరు మార్చుకుంటాడు. ఎక్కడుందో తెలుసా? పేతురు రాసిన పత్రిక వెళ్దాం సార్, అది చదువుకొని ముగించుకుందాం. పేతురు అని ముద్దు పేరుగా పెట్టుకుంటే యేసుప్రభు వారు పిలిస్తే ఆ పేరంటే అతనికి ఎంత ప్రియమో ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఎవరైనా చదవండి. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు. అసలు ఆయన పేరేంటి? సీమోన్. ఆధార్ కార్డులో సీమోన్ అని ఉండాలి చెప్పాలంటే. అఫీషియల్ నేమ్ సీమోను. ఆ పేరు అసలు పక్కన పెట్టేశాడు. నేను మారిపోయిన పేతురును. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు. అపోస్తులుడు అంటే నేను చెప్పాను కదా, పంపబడిన వాడు. యేసుక్రీస్తే స్వయాన పంపబడిన పేతురును తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికిని, అనగా పొంతు, గలిలయ, కపదోకియా, ఆసియా, బెతనియా అను దేశములలో యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. యేసుప్రభు వారు నువ్వు రాయి అంటే నువ్వు స్థిరముగా ఉండాలి అంటే, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పేతురు పత్రిక రాసింది. పేతురు ఏమనుకుంటున్నాడు? నా పేరు పేతురు, ఇక నుంచి సీమోన్ కాదు. పరిచయం చేసుకుంటున్నప్పుడు నా పేరు పేతురు అని పరిచయం చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు.